వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే 2024. రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నేత ఒకరు. అధినేత ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవిని చేపట్టి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేత మరొకరు. ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరుకు వేదికవుతోంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. టీడీపీ కంచుకోటగా ఉన్న రాజమండ్రి రూరల్లో ఈసారి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేశారు. ఇక టీడీపీ అభ్యర్థికి ధీటుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను వైసీపీ అధిష్టానం పోటీకి దింపింది. ఇద్దరు సై అంటే సై అన్నట్లుగా పోటీపడి ప్రచారం చేస్తున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో రాష్ట్రంలోనే హాట్ సీట్లలో ఒకటిగా నిలుస్తున్న రాజమండ్రి రూరల్లో గెలిచేది ఎవరనేది ఉత్కంఠ భరితంగా మారింది. మరి రాజమండ్రి రూరల్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? ఎప్పటిలాగా టీడీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా లేక వైసీపీ సంచలనం సృష్టిస్తుందా? టేక్ ఎ లుక్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే విశ్వవిఖ్యాతిగాంచిన కడియం నర్సరీలతో పాటు ఆంధ్రాను అన్నపూర్ణంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ధవళేశ్వరంలో ఉండడం మరొక విశేషం. అయితే మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క నియోజకవర్గం పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా కొంత అంటే 4-5 వార్డులు మాత్రం రాజమండ్రి అర్బన్లో కలిసి ఉన్నాయి. మొత్తానికి ఈ యొక్క నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అంటే 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కడియం నియోజకవర్గంగా ఉండి 2009 పునర్విభజన తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ రూరల్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా టీడీపీకి కంచుకోటగా మారింది. గత 2 పర్యాయాలు సైతం టీడీపీ అభ్యర్థులే ఇక్కడ ఘన విజయం సాధించడం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా అని పేర్కొనవచ్చు. అయితే రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఎవరు విజయం సాధిస్తారో అనేది విశ్లేషిద్దాం రండి. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో ఒకటైన రాజమండ్రిలో రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి టీడీపీయే గెలిచింది. 2009లో చందన రమేష్ గెలుపొందగా గత 2 ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని విజయం వరించింది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ కాపు ఓటర్ల ఆధిపత్యం ఉంటుంది. కమ్మ సామాజిక వర్గ ప్రభావం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. గత 2 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ప్రత్యర్థిగా ఆకుల వీర్రాజు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో వ్యూహం మార్చింది అధికార పార్టీ. బీసీ వర్గానికి చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి తీసుకొచ్చింది. దీంతో రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా వేణు బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇంకెవరు రావాలన్న పార్టీకి ఇంకా మనం ఏం చెప్పకూడదు. ఇటు అటు ఇదేమో సినిమాలు వెంకటేశ్వర గారు, ఆయన మాది కాస్ట్ సెట్టుపల్లి బీసీ, ఆయన మావిడ. ఈయన ఎప్పటి నుంచో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఈయన. కానీ ఏంటంటే ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా అందరూ వచ్చి జనాలని పలకరిస్తూ ఉండాలి. వీళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు పలకరిస్తారు చేయరు. అది అయిపోయిన తర్వాత ఇంకెవరు రారండి మనకి ఇక్కడ. ఆయన చౌదరి గారు ఉన్నారు, ఎంతకాలం చౌదరి గారు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. ఆయన రాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది పదవి ఇచ్చారు, వచ్చిన తర్వాత వస్తున్నారు. ఆయన ఎవరైతే ఉందో అందరూ వచ్చి చేస్తే జనాలు ప్రజలకి సేవ చేస్తే అంత మనకి ఎవరు సేవ చేసినా మనకి ఆలుగా ఓటేస్తాం. ఈయనేమో మనకు చేసేదేమో సేవ చేసేదేమో ఉండదు. ఎప్పుడు చేయలేదు ఈయన. వస్తాడు గెలుస్తాడు రాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు ఎంతసేపు ఉంది కానీ ఇప్పుడు వచ్చి మనం రాలేదు. మళ్ళీ ఏదో వచ్చారు ఆయన, ఏదో పార్టీ టికెట్ కోసం ఏదో వచ్చి పదవి కోసం వచ్చాడు. కానీ చేస్తే మాత్రం మంచిదే. ఎవరికైనా వేణుగారు ఇక్కడ నుంచి ఎక్కడో రామచంద్రపురం నుంచి వచ్చారు కదా, ఆయన తిరగలేదు. ఇప్పుడు వచ్చి ఆయన రాలేదు. చెప్తున్నా కదా ఎవరైనా పదవి కోసం వస్తున్నారు తప్ప ఇంకా ఆయన రాలేదు. ఇంకా మనకి ఇప్పుడు ఎవరు వచ్చి చేస్తారనుకో పార్టీ, ఏ పార్టీ కోసం జగన్ గారైనా చంద్రబాబు ఎవరు చేసినా పార్టీ కోసం ఎవరు చేసినా ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా అల్లే జీవితంలో గుర్తుండిపోతుంది. అది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు అయితే కొద్దిగా బాగుంటుంది. ఆయన అయితే కొద్దిగా ఆయన అందరికీ ఆయన న్యాయం చేస్తాడు. ఈయన జగన్ గారు కూడా ఏం చేస్తాడు, ఆయన కూడా బాగానే చేశాడు. అందరికీ ఇచ్చాడు, అందరికీ చేశాడు. ఆయన కూడా కొద్దిగా మిస్టేక్లు ఉన్నది.
టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో తిరుగులేని విజేతగా నిలిచారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా మంచి పేరున్న బుచ్చయ్య చౌదరిని ఢీకొట్టే నాయకుడే లేడనంతగా ఎదిగారు. ఇక టీడీపీ సాంప్రదాయకంగా ఓటింగ్, జనసేన ఓటింగ్ కలిపితే వైసీపీ అభ్యర్థి తట్టుకోవడం కష్టమని టీడీపీ నాయకులంటున్నారు. ఇక బుచ్చయ్య కూడా తనదైన శైలిలో వేణుపై విమర్శలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గ ప్రజలకి కొంచెం దూరమయ్యారనే విమర్శలను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది ఇప్పుడు వరకు చూస్తున్నాం కదండి, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం కదా, అందుకోసం. ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు? ఏ రకం అంటే దేనికైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి జయంత లేదు కదా, దానికోసమే. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరి గారు, అటు వేణుగోపాలకృష్ణ ఇద్దరు నిలబడ్డారు. అంటే మీకు రూరల్లో ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చౌదరి గారు ఉండాలనుకుంటున్నాను. అంటే ఎందువల్ల? మాకు చౌదరి గారు అంటే ఇక్కడ అభిమానం అండి. మాకు రామారావు గారు ఉన్న కాడి నుంచి మాది గుర్తు సైకిలేనండి. దానివల్ల మేము ఏ పార్టీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకే వేస్తా ఉండేవాటి మాత్రం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే పొలవమైన పథకాలు పంచిపెట్టానని జగన్ అంటున్నాడు కదా. ఆ పథకాలు తీసుకున్నంతసేపేనండి, అవి వచ్చినాయి ఏంటండి, చాలా మందికి రాలి. అవి తీసుకున్నా తీసుకోపోయినా అభిమానం అన్నది ఉండిపోద్దండి. అది ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుని రాజమండ్రి రూరల్ నుంచి పోటీకి దింపితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశముందని వైసీపీ లెక్కలు వేసింది. ఇంతవరకు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వేణు సీఎం ఆదేశాలతో రామచంద్రాపురం నుంచి రాజమండ్రికి తన నివాసం మార్చుకున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపైన, రాజకీయ పరిణామాలపైన అతి తక్కువ సమయంలోనే అవగాహన తెచ్చుకోవడం, నియోజకవర్గ సమస్యలపై విశ్లేషణ చేసి పరిష్కార మార్గాలను అన్వేషించడం కాకుండా క్యాడర్ను ఒక తాటిపైకి తీసుకొచ్చారని, ఇవన్నీ మంత్రి వేణుకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చునని వైసీపీ నాయకులంటున్నారు. మరోవైపు స్థానికుల్లో వైసీపీకి ఉన్న వ్యతిరేకత వేణుకు మైనస్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ పక్క టీడీపీ కంచుకోట, మరోపక్క జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ప్రధానమైనది కావడంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులకు గెలుపు అంత ఈజీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్నా రాజమండ్రి రూరల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గానికి కొత్తగా వచ్చినా అందరిని కలుపుకొని వెళ్తున్న మంత్రి వేణు విక్టరీ సాధిస్తారా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ సాధిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఈ యొక్క నియోజకవర్గంలో మొత్తం 2,72,171 మంది ఓటర్లుంటే అందులో పురుషులు 1,32,916 మంది, మహిళలు 1,39,231 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. మిగిలిన ఓటర్ల విషయానికి వస్తే కనుక అంటే ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ఉద్యోగస్తులలో పురుషులు 98 మంది ఉంటే స్త్రీలు 13 మంది ఉన్నారు. అలాగే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అంటే ఎన్ఆర్ఐలుగా ఉన్న వాళ్ళలో పురుషులు 16 మంది ఉంటే
స్త్రీలు మాత్రం 6 ఉన్నారు. 2019 ఎన్నికల్లో కనుక ఈ యొక్క నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్యలోకి ఒకసారి వెళితే కనుక పురుషులు 92,662 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటే మహిళలు మాత్రం 95,063 మంది మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క నియోజకవర్గం ఏర్పడినాటి నుంచి రాజమండ్రి రూరల్, అలాగే కడియం, రాజమండ్రి సిటీలోని కొంత పార్టు అంటే 4-5 వార్డులు మాత్రమే ఈ నియోజకవర్గంలో మిళితమే ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క నియోజకవర్గానికి టీడీపీ ఆయుపట్టుగా ఉందని చెప్పవచ్చు. 3 సార్లు ఈ నియోజకవర్గ ఏర్పాటు అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 3 సార్లు కూడా టీడీపీ అభ్యర్థే విజయం సాధించారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క నియోజకవర్గం అంటే కడియం నియోజకవర్గం నుంచి రాజమండ్రి నియోజకవర్గంగా అంటే 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2009లో టీడీపీ నుంచి చందన రమేష్ విజయం సాధించగా 2014, 2019 ఈ 2 సార్లు జరిగిన ఎన్నికల్లో గోరంట్ల బుచ్చి చౌదరి విజయం సాధించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక ఈ టీడీపీకి కంచుకోటగా ఆది నుంచి నిలుస్తోందని చెప్పవచ్చు. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి రామచంద్రపురం ఎమ్మెల్యేగా నెగ్గి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి చెల్లిబోని వేణుగోపాలకృష్ణ ఈ యొక్క నియోజకవర్గానికి బదిలీపై వచ్చారు. అయితే ఇదే నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చి చౌదరి తిరిగి మళ్ళీ పోటీ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క నియోజకవర్గంలో 3వసారి ముచ్చటగా తాను నెగ్గి హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పి ఈ యొక్క గోరంట్ల బుచ్చి చౌదరి తన ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే ఈ యొక్క నియోజకవర్గానికి బదిలీపై వచ్చిన అధికార వైసీపీకి చెందిన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మాత్రం తనదైన శైలిలో బీసీ సామాజిక వర్గాన్ని కూడగట్టుకుని విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే గోరంట్ల బుచ్చి చౌదరి మాత్రం తనదైన శైలిలో ఈయన రాజకీయంగా ఎక్కడగా నిలకడగా ఉండడు. గతంలో కాకినాడ రూరల్ పోటీ చేశాడు, ఆ తర్వాత రామచంద్రపురం పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి రూరల్కి వచ్చారు. అంటే ఈయన ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు, నిలకడగా ఉండరు అనే ప్రచారాస్త్రాన్ని పైకి తీసుకురావడంతో గోరంట్ల బుచ్చి చౌదరిపై విమర్శించేందుకు ఏ విధమైన అస్త్రాలు వాళ్ళకు కనపడకపోవడం విశేషం. ఈ నియోజకవర్గంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ యొక్క కడియం మండలాన్ని కనుక చూసుకుంటే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కడియం మండలంలో ఉన్నటువంటి రైతులకి తాను ఉచిత విద్యుత్తు అందించడంతో పాటు నర్సరీ రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అంటే విదేశీ మొక్కలు ఎగుమతి దిగుమతుల్లో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధిక పన్నుల భారం కూడా పడకుండా తాను చూసుకుంటూ వచ్చానని, అలాగే ఈ యొక్క నర్సరీ రైతులకు మరింత నాణ్యమైన మొక్కలు అందించే విధంగా హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే ఆ యూనివర్సిటీ ఏర్పడే సమయం నాటికి అధికార టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ యూనివర్సిటీని నిర్మాణం చేపట్టలేదని చెప్పేసి గోరంట్ల బుచ్చి చౌదరి తన ఎన్నికల ప్రధానాస్త్రంగా చేసుకుంటూ పోతున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక అయితే గోరంట్ల లాంటి రాజకీయ కురువృత్తుడు ముందు ఆయన వేసే పాచికల ముందు వేణు ఏ పాచికలు ఏమాత్రం పారతాయనేది వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలు.